అందరికీ నమస్తే అండి. ఒకే ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదనకి ఎంతైతే కష్టపడుతున్నారో, అంతే తేలికగా లంచాలు తీసుకొనికే తయారవుతున్నారు. అంతే తేలికగా. అది ఒక ఎంఆర్ఓ గానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, ఒక డాక్టర్ గానీ, ఎవ్వరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరి ఇంకా దారుణమైందంటే ఒక గురుకుల్‌లో, గవర్నమెంట్ హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలల్లో లంచాలు. ఎందుకు ఈ లంచాలు? 10 మందికి పనికొచ్చే పని చేసే స్థానంలో మీరున్నారు. అలాంటప్పుడు లంచాలెందుకు? ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. మరి దాన్ని మంచి కోసం వాడొచ్చు కదా! లంచాలు ఇస్తేనే హాస్పిటల్‌లలో బెడ్ ఇస్తాము. లంచాలు ఇస్తేనే సిగ్నేచర్‌లు పెడతాము ఎంఆర్ఓలము. లంచాలు ఇస్తేనే మేము సాయం చేస్తాము. లంచాలు ఇస్తేనే గురుకులాల్లో గానీ సీట్లు ఇస్తామంటే కరెక్ట్ కాదు కదా! లంచం కోసం కాదు మీరు ఈరోజు ఉన్నది. 10 మందికి మంచి ఎనికి ప్రతి ఒక్కరు లంచం తిని ఏమైతది? ఏం కాదు. గుండెపోటో లేకపోతే పొట్టనో, బట్టనో వచ్చి మధ్యలోనే పోతారు. మరీ ఇంకా దారుణమైందంటే తినే తిండిలో గురుకుల హాస్టళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయితే దారుణము. ఫుడ్ 10 మందికి పెట్టే పిల్లలకెట్టే ఫుడ్ విషయంలో కూడా మీరు ఇంత అవినీతి చేస్తున్నారే, ఏం కట్టుకోలేరు. అసలు ఏం కట్టుకోలేరు. మీ ఎంకొచ్చోడు తింటాడు తప్ప ఏం కట్టుకోలేరు. 10 మందికి మంచి చెప్పే టీచర్లు కూడా ఇంత దరిద్రంగా పాడైపోయారు. 10 మందికి మంచి నేర్పించే టీచర్లు కూడా పిల్లలతోటి కాళ్ళు ఎత్తించుకుంటారు, ఏళ్ళు ఎత్తించు. దీనికా మీరు గవర్నమెంట్ జాబ్ చేసేది? అసలు మీరే ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతగానో పాకులాడుతున్న ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నా, అదే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించచ్చుగా, గవర్నమెంట్ హాస్టల్లో వేయచ్చుగా, గవర్నమెంట్ కాలేజీలలో చదివించచ్చుగా. లేదు. గవర్నమెంట్ జాబ్ ఏమో కావాలి కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే చీపు. గవర్నమెంట్ జాబ్ కోసం చాలా కష్టపడతారు, లంచాలు ఇస్తారు, అన్నీ చేస్తారు. అదే మరి మీరు గవర్నమెంట్ జాబ్ చేసే ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో, అదే గవర్నమెంట్ కాలేజీలో చదివించాలి. లేదు, అట్లా చెయ్యరు. అక్కడ వచ్చేవరకు రిచ్, ఇక్కడ వచ్చేవరకు ఈరోజు మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ హాస్టల్లో కానీ ప్రతి ఒక్కరు ఈరోజు గవర్నమెంట్ సీటులు ఉన్నోళ్ళు కామన్ మ్యాన్ ఉండబట్టి ప్రతి ఒక్క టీచర్లు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను రీసెంట్గా తీన్మార్ మల్లన్నంట కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ వింటుంటే అప్పుడు అనిపించింది, ఇంత దరిద్రంగా ఉన్నారా టీచర్స్ అని. అసలు తినే మీల్స్లో కూడా అంత అన్యాయం జరుగుతుంది. కాకతీయ యూనివర్సిటీ అంటే ఎంత పెద్దది, అందులో సీట్ రావడమే కష్టము. 40,000 50,000 ఫీజులు కట్టాలంట. ఈరోజు మీరు అందరు గవర్నమెంట్ స్థానంలో ఉన్నారంటే వాళ్ళు చేయబట్టే, పిల్లలు ఉండబట్టే ఈరోజు మీకు జాబులు నెలకు 50,000 80,000 90,000 జీతాలు వస్తున్నాయి. కొంచెమన్నా సిగ్గు శరం తెచ్చుకొని మారితే బాగుంటుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక్కరో ఇద్దరు నిజాయితీగా ఉన్నారు అంతే తప్ప ప్రతి ఒక్క దాంట్లో ఇట్లే అయిపోయారు. ఏం చేసుకుంటారు? కోట్లు అనుకుంటున్నారు. తిప్పి కొడితే 6 గజాలలో తప్ప మిమ్మల్ని ఇంకేడ పెట్టరు. ఎక్కడ పోయినా అట్లనే ఉన్నారు.